తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుని అధికారం చేపట్టబోతుందని చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని మంత్రాలయం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాఘవేంద్రరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఎరిగేరి, తోవి, బదినేహల్, కుంటరహల్ గ్రామాలలో ముమ్మరంగా ప్రచారం చేపట్టారు. బాబు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ సూపర్ 6 పథకాలతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు జరిగేలాగా చంద్రబాబు రాజ్యం వస్తుందని వారన్నారు. ఈ నెల 13వ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి నాగరాజును మంత్రాలయం అభ్యర్థిగా తనను గెలిపించాలని ప్రజలను వారు అభ్యర్థించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే త్రాగునీరు, సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం వదులుకుంటే నేను కాదు కదా, నా పిల్లలకు రాదు, మన పిల్లలకు కూడా రాదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇందాక అన్న చెప్పినట్లు రామలింగప్పన్న ఒకటి తాగునీటి సమస్య ఖచ్చితంగా మన గ్రామానికి ఇంతకు ముందు ఒకసారి గుమ్మనూరు జయరాం గారు నేను ఇట్లా వెళ్ళేటప్పుడు మీరందరూ ఇక్కడ అడ్డుకొని నిలబెట్టి ఏం అడగలేని మా గ్రామానికి నీళ్లు అడిగారు. నేను అడుగునా, కాలోనే ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామానికి నీటి సమస్య తీర్చే వరకు నిద్రపోనని చెప్పి